గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పటికే కొన్ని హామీలను అమలుపరచగా ఇంకొన్ని పథకాల అమలుకై సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పేరుతో మహిళలకి ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాసు ఇలా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకి ప్రతి నెల 2500 రూపాయల్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకై ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పథకాన్ని జూలైలో ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే ఈ పథకం అమలుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలోనే ఈ స్కీమ్ని అందుబాటులోకి తెస్తామని కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే కొన్ని షరతులను నియమించారు. తెల్ల రేషన్ కార్డుండాలి, పెళ్లైన మహిళ అయి ఉండాలి, బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి, కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షలకు మించి ఉండకూడదు. ఇలా కొన్ని షరతులున్నాయి. మహిళా సాధికారత, మహిళలకి ఆర్థికంగా సహాయం చేయటం, మహిళా ఎదుగుదలకి తోడ్పడటం, వారి జీవనశైలిని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం, తద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి అంకురార్పణ చేసింది.